హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జీతాలు లేవు, ఆవేదనే మిగిలింది. 10వ తేదీ వచ్చిన ఉపాధ్యాయులకు అందని వేతనాలు. రుణ వాయిదాల తేదీలు మార్చాలని బ్యాంకులకు వినతులు. నేటి నుంచి నిరసన దీక్షలకు ఏపీటీఎఫ్ పిలుపు. ప్రభుత్వ ఉపాధ్యాయులు జీతం ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. 10వ తేదీ వచ్చినా ఇప్పటికీ చాలా మందికి జీతాలు రాలేదు. ఎప్పుడిస్తారో కూడా చెప్పట్లేదు. జీతం చేతికి అందిందంటే అదో పెద్ద పండగలా తయారైంది. ఏ ఉద్యోగికైనా ప్రతి నెల రుణ వాయిదాలు, ఇతర ఖర్చులు ఉంటాయి. వాటికి నిర్దిష్ట తేదీ పెట్టుకుంటారు. ప్రభుత్వం ఎప్పుడు జీతం ఇస్తుందో తెలియని పరిస్థితుల్లో ఇలాంటి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ రుణ వాయిదా తేదీ మార్చాలని వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో బ్యాంకు మేనేజర్కు ఉపాధ్యాయులు వినతి పత్రం సమర్పించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరికైనా జీతం వస్తే సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. దీనికి గ్రూప్ సభ్యులు మీరు అదృష్టవంతులు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు గృహ వ్యక్తిగత రుణ వాయిదాలను ప్రతి నెల 50,000 వరకు చెల్లించాల్సి ఉండగా జీతం రాకపోవడంతో గత నెల పొదుపు చేసిన 30,000తో పాటు 20,000 చెక్కు ఇవ్వగా అది బౌన్స్ అయింది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి చాలా మంది ఉద్యోగుల పరిస్థితి అయితే ఇలాగే ఉంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.